హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అసలు వెబ్ పేజ్ అంటే ఏంది? వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తాం? అసలు వెబ్ పేజెస్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి? ఈ వెబ్ పేజెస్‌ని ఏ టెక్నాలజీతో క్రియేట్ చేస్తాం? అసలు వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. సో, ఇక్కడ చూడండి, ఈ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని బేసికల్‌గా ఒక డాక్యుమెంట్ అంటాం. ఏమంటాం? ఈ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని బేసికల్‌గా ఒక డాక్యుమెంట్ అని అంటాం. అయితే ఈ డాక్యుమెంట్‌ని ఏ టెక్నాలజీతో రాస్తాము అంటే హెచ్‌టీఎంఎల్ అనేటువంటి టెక్నాలజీ తోటి రాస్తాము. మనం ఏదైతే హెచ్‌టీఎంఎల్ అనేటువంటి టెక్నాలజీతో రాసామో, ఆ హెచ్‌టీఎంఎల్‌తో రాసినటువంటి డాక్యుమెంట్‌ని నీట్‌గా స్క్రీన్ మీద కనిపించడం కోసం ఇక్కడ వెబ్ బ్రౌజర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తుందంటే, ఆ వెబ్ పేజెస్‌ని ఏం చేస్తుంది? ట్రాన్స్‌లేట్ చేస్తుంది. కాబట్టి సింపుల్‌గా ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ వెబ్ పేజెస్‌ని యాక్చువల్‌గా ఒక డాక్యుమెంట్ అనుకుంటాం. అయితే ఈ డాక్యుమెంట్‌ని మనము హెచ్‌టీఎంఎల్ అనేటువంటి టెక్నాలజీ తోటి మనం రాస్తాము. ఏదైతే హెచ్‌టీఎంఎల్‌తో రాసినటువంటి డాక్యుమెంట్ ఉందో, ఆ డాక్యుమెంట్ అనేది స్క్రీన్ మీదగా మనకు ప్రాపర్‌గా కనిపించడం కోసము వెబ్ బ్రౌజర్ అనేటువంటిది దాన్ని ఏం చేస్తుందంటే వెబ్ పేజీని ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ విచ్ ఇస్ కామన్లీ రిటర్న్ ఇన్ ద హెచ్‌టీఎంఎల్ అండ్ ట్రాన్స్లేటెడ్ బై ది వెబ్ బ్రౌజర్ అని చెప్తాం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే హెచ్‌టీఎంఎల్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని యూజింగ్ హెచ్‌టీఎంఎల్ వి కెన్ రైట్ వెబ్ పేజెస్ ఆర్ వి కెన్ క్రియేట్ ద వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్ అనేటువంటి దాన్ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తున్నాం? వెబ్ పేజెస్‌ని మనం డాక్యుమెంట్ అనుకుంటున్నాం కాబట్టి, లేదా డాక్యుమెంట్‌ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. అయితే మనం ఏదైతే డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసినామో, ఏదైతే వెబ్ పేజ్ మనం క్రియేట్ చేసినామో, ఆ వెబ్ పేజ్ అనేది స్టాటిక్ వెబ్ పేజ్ అన్నా అవ్వచ్చు, లేదా డైనమిక్ వెబ్ పేజ్ అన్నా అవ్వచ్చనమాట. అదేంటి సార్? ఇన్ ద ప్రీవియస్ క్లాస్‌లోనేమో యూజింగ్ హెచ్‌టీఎంఎల్ మనం స్టాటిక్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేస్తామన్నావు. మరి ఇక్కడేమో వెబ్ పేజ్ అనేది డైనమిక్‌గా ఉండొచ్చు అని చెప్తున్నావు. హెచ్‌టీఎంఎల్‌తో ఏ విధంగా డైనమిక్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేస్తామంటే, మనం హెచ్‌టీఎంఎల్‌తో స్టాటిక్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేస్తాం. కానీ ఈ హెచ్‌టీఎంఎల్‌కి జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని గనక యూజ్ చేస్తే నువ్వు డైనమిక్ వెబ్ పేజెస్ అనేటువంటి దాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ యొక్క కాంబినేషన్ తోటి నువ్వు డైనమిక్ వెబ్ పేజెస్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ హెచ్‌టీఎంఎల్‌తో అయితే స్టాటిక్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేస్తావు. అది స్టాటిక్ వెబ్ పేజెసా, డైనమిక్ వెబ్ పేజెసా అనేది పక్కన పెడితే కంపల్సరిగా నువ్వు అది స్టాటిక్ వెబ్ పేజెస్‌నైనా, డైనమిక్ వెబ్ పేజెస్‌నైనా జస్ట్ నువ్వు డాక్యుమెంట్ అంటున్నావు. ఆ డాక్యుమెంట్‌ని హెచ్‌టీఎంఎల్ ద్వారా మనము క్రియేట్ చేస్తాము. అదనమాట. ఓకే. బానే ఉంది. అయితే జనరల్‌గా వెబ్ పేజ్ అనేటువంటిది ఏ స్ట్రక్చర్‌ని కలిగి ఉంటుంది? ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది, లేదా డాక్యుమెంట్ అనేది, లేదా వెబ్ పేజ్ అనేది యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో ఈ విధంగా ఉంటుందన్నమాట. వెబ్ పేజ్‌కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది. అంటే మనకు 3 పార్ట్స్‌ని కలిగి ఉంటాయి. ఈ ఫస్ట్ పార్ట్‌ని మనం ఏమనుకుంటామంటే, దీన్ని హెడర్ పార్ట్ అంటాం. ఏమంటాం? హెడర్ పార్ట్ అని అనుకుంటాం అన్నమాట. అయితే దాంతో పాటు మనకు ఈ కింద ఏదైతే ఉంటుందో దీన్ని వచ్చేసి మనము ఫూటర్ పార్ట్ అని అనుకుంటాం అన్నమాట. ఈ హెడర్‌కి, ఫూటర్‌కి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం యాక్చువల్‌గా బాడీ పార్ట్ అని అంటాం అన్నమాట. అంటే మనకి హెడర్ పార్టు, ఫూటర్ పార్టు, తర్వాత బాడీ పార్ట్, ఇలాగా మనకు 3 పార్ట్స్ అనేటివి ఉంటుంది. అంటే హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి పేజ్, లేదా వెబ్ పేజ్, లేదా డాక్యుమెంట్ అనేటువంటిది 3 పార్ట్స్‌ని కలిగి ఉంటుంది. దీన్నే వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ అంటాము. ఈ హెడర్ పార్ట్‌లో ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటాయి. నువ్వు ఏదైతే వెబ్‌సైట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్యూరెన్స్ గానీ, హెల్త్ కేర్ గానీ, కామర్స్ గానీ, బ్యాంకింగ్ గానీ, ఏ డొమైన్‌కి సంబంధించిన అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తున్నావో, దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
హోమ్ అనేది కానీ, ప్రొడక్ట్స్ అనేది కానీ, కస్టమర్ అనేది కానీ, పేమెంట్ అనేది కానీ, అబౌట్ అనేది కానీ, కాంటాక్ట్ వీటన్నిటి కూడా ఎక్కడ ఉంటాయ్యా అంటే హెడర్ పార్ట్లోనే ఉంటాయి. మరి బాడీ పార్ట్లో ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాస్తవానికి నువ్వు ఒకవేళ ప్రోడక్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా ఈ బాడీ పార్ట్ లోపల డిస్ప్లే అవుతుంది. లేదు నువ్వు ప్రోడక్ట్ మీద కాకోకుండా ఇక్కడ కాంటాక్ట్ అనేటువంటి దాని మీద క్రియేట్ చేస్తే ఆ కాంటాక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లేదు నువ్వు కస్టమర్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ కస్టమర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి ఈ బాడీ పార్ట్ లోపల డిస్ప్లే అవుతుంది. అంటే బాడీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బాడీ పార్ట్లోనే నీ HTML నీ వెబ్ పేజ్కి సంబంధించిన ప్రతి కంటెంట్, ప్రతి టెక్స్ట్, ప్రతి ఇమేజ్ అంతా కూడా ఈ బాడీ పార్ట్లోనే డిస్ప్లే అవుతుంది. ఓకే, మరి ఫూటర్ పార్ట్ అనేటువంటిది ఎందుకు అంటే ఫూటర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీది ఏదైతే వెబ్సైట్ అనేటువంటిది ఉందో ఆ వెబ్ పేజ్కి సంబంధించినటువంటి కాపీ రైట్స్ ఏమేమి ఉన్నాయి, లేదా దాని అడ్రస్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, నీ బిజినెస్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ రాయడానికి మనకు ఫూటర్ పార్ట్ అనేటువంటిది అయితే కావాలా. ఫైనల్గా నేను ఏం చెప్తానంటే HTMLకి సంబంధించినటువంటి వెబ్ పేజు లేదా డాక్యుమెంట్ అనేది 3 పార్ట్ని కలిగి ఉంటుంది. ఒకటి హెడర్ పార్ట్ని, ఫూటర్ పార్ట్ని లేదా బాడీ పార్ట్ని. ఈ మూడింటి కాంబినేషన్ని మనం ఏమంటున్నామంటే వెబ్ పేజ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అని చెప్తున్నాం. వెబ్ పేజ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అని చెప్తున్నాం. దీన్నే వెబ్ పేజ్ స్ట్రక్చర్ అన్నాం. వెబ్ పేజ్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 parts. One is the header part, body part and footer part. Using the HTML, we are going to develop the static web pages. ఇదన్నమాట. సో ఈ వీడియోలో అసలు వెబ్ పేజ్ అంటే ఏంది, వెబ్ పేజ్ సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో హెడర్ పార్ట్ ఎందుకు, ఫూటర్ పార్ట్ ఎందుకు, బాడీ పార్ట్ అనేటువంటిది ఎందుకు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అసలు మనకి ఈ విధంగా ఒక సైట్ని క్రియేట్ చేయడానికి సంబంధించినటువంటి ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకున్నాం.